సో మీ దగ్గర చాలామంది ఆఫీసర్స్ పనిచేస్తూ ఉంటారు. సో హౌ డు యూ మేక్ ష్యూర్ యూ షిఫ్ట్ దేర్ మైండ్ సెట్ అండ్ వాట్ ఆర్ ద మెజర్స్ దట్ యు టేక్? ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీ నారాయణ ఇన్స్టిట్యూట్లో మీ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరినీ మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారు, కావాలంటే రీప్లేస్ చేయగలుగుతారు. నేను గవర్నమెంట్లో వాళ్ళందరినీ మార్చలేను కానీ ప్లేస్ మార్చగలుగుతాను అట్ బెస్ట్. అంటే ఈ కుర్చీ నుంచి ఇంకొక కుర్చీ, ఇంకొక కుర్చీ నుంచి ఇంకొక కుర్చీ. బట్ సేమ్ ఆఫీసర్స్. 95లో నేను సీఎం అయ్యాను. 95లో సీఎం అయితే నేను కూడా ఆర్డినరీ కుటుంబంలో వచ్చాను. 6 కిలోమీటర్ల హై స్కూల్కి మీరు అదృష్టవంతులు, మీరు కానీ మీ చెల్లెలు మీ అక్క కానీ అదృష్టవంతులు. ఇంట్లో నారాయణ గారు బాగా మీకు అన్నీ చేయగలిగారు. మా జనరేషన్కి మీ జనరేషన్ నారాయణ గారిని చూస్తే ట్యూషన్ చెప్పుకుంటూ అక్కడి నుంచి నారాయణ ఇన్స్టిట్యూట్ పెట్టాలనే ఆలోచన వచ్చి నారాయణ కోచింగ్ సెంటర్ పెట్టి అక్కడి నుంచి దీన్ని ఒక కార్పొరేట్ స్థాయిలో తీసుకురావాలని ఒక ఆలోచన వచ్చి, అప్పట్లో ఎవరికి ఎలాంటి ఆలోచనలు రాలేదు. విద్య కూడా, ఎడ్యుకేషన్ కూడా ఒక సొసైటీ ద్వారా ఇన్ని రాష్ట్రాల్లో ఇవ్వగలుగుతామని నిరూపించిన వ్యక్తి నారాయణ. అదే ఆయన సంకల్పం. మీరు అన్నట్టు ఆ రోజుల్లో నాకు కూడా ఈ సమస్యలన్నీ ఉన్నాయి మా ఆఫీసర్స్లో. ఆఫీసర్స్కి అయితే అప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు మొత్తం. అలాంటి సమయంలో నేను హైటెక్ సిటీ కట్టాలనుకున్నాం. ఆ హైటెక్ సిటీకి బ్రెయిన్ స్టార్మింగ్ అంతా చేసిన తర్వాత ఇదే మరి అందరం కూర్చొని ఆలోచించాం. ఏ విధంగా పెట్టాలంటే డబ్బులు కూడా లేవు, మనం పెట్టలేమంటే పీపీపీ మోడల్లో ఫస్ట్ టైం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఎల్ఎన్టీ ద్వారా కట్టించాం. ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టలేదు, ఆ భూమి మాత్రం ఇచ్చాం. అది అయిన తర్వాత హైదరాబాద్లో ప్రతి ఒక్క కంపెనీ తీసుకొచ్చారు, మేము ఇచ్చింది భూమి మాత్రం ఇచ్చాం. ఈరోజు హైదరాబాద్ దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందంటే ఆలోచనలో నాది, అమలు చేసింది అధికార యంత్రాంగం. ఆ రోజు కూడా మా సెక్రటరీలు వచ్చేవారు, నిద్రలేస్తానే వచ్చేవారు, వేరే వేరే ఆలోచనలు తెచ్చేవారు, నేను దానికి ఒక షేప్ ఇచ్చేవాడిని, చేపించాం. ఆ రోజు హైటెక్ సిటీ ఐటీ మాట్లాడాను, మైండ్ షిఫ్ట్ అన్నారు మీరు. దానివల్ల ఐటీ ఒక స్లోగన్ ఇచ్చాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలి అని ఆ రోజు స్లోగన్ ఇచ్చాను. దాంతో చాలామంది పల్లెటూరు నుంచి వచ్చి బాగా చదివించి ఐటీ చదివించారు. అందులో నారాయణ గారిని ఇంకా అన్ని విద్యా సంస్థలను ఆ రోజు నేను ఎంకరేజ్ చేశారంటే నాకు ఒక స్వార్థం ఉండేది. ఐఐటీలో అప్పుడు చాలా అడ్మిషన్స్ వచ్చేటివి కాదు, మనకు 1% కూడా వచ్చేది కాదు. నేను వీళ్ళందరినీ పిలిపించి ఒకటి అడిగాను, మీకు ఏం కావాలని ఇస్తాను, ఆంధ్రప్రదేశ్ ఐఐటీలో నెంబర్ 1గా ఉండాలి, మీరు ఏం చేస్తారో చేయమని చెప్పి కోరాను. అట్ వన్ స్టేజ్ తెలుగు రాష్ట్రాల నుంచి 20% ఐఐటీకి వచ్చేసారు. ఇంకొక స్టేజ్కి పోతే బిట్స్ పిలానీలో 70% 65% తెలుగు వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి అర్థం కాలేదు, వీళ్ళేంటి మరుగు వచ్చేసారు, ఎట్లా వస్తున్నారు వీళ్ళని. అది చూసి ఎగ్జామ్స్ ఇవన్నీ మార్కులంతా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఓన్ సిస్టమ్ పెడితే అప్పుడు కూడా 60% 70% వచ్చారు. అంటే అలాంటి టెక్నిక్స్ అని నారాయణ ఇలాంటి వాళ్ళందరూ నేర్పించి మన పిల్లలకి బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఏమంటున్నానంటే అక్కడి నుంచి నేను ఈరోజు వచ్చినప్పుడు వీఆర్ ఆల్ ఇన్ ఏ ఇన్స్పైరింగ్ పీరియడ్. ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్. టెక్నాలజీ బాగా మెచ్యూర్ అయింది. మెచ్యూర్ అయిందంటే హిస్టారికల్ డేటా నాలెడ్జ్ అంతా ఉంది మన దగ్గర. ఇప్పుడు ఏఐ వచ్చింది. అదే మాదిరిగా సెటిలైట్, డ్రోన్, సీసీటీవీ కెమెరా, ఐఓటీ, సెన్సార్స్, ఇలాంటి వేరబుల్స్ ఇవన్నీ వచ్చేసాయి. రియల్ టైం డేటా వస్తుంది, నాలెడ్జ్ ఉంది, ఏఐ టూల్స్ వచ్చాయి. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్కి వెళ్తున్నా. ఆ రోజు హైటెక్ సిటీ కట్టా, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో తొందరలోనే స్టార్ట్ చేస్తున్నాం.
చాలామందికి అప్పుడు హైటెక్ సిటీ అంటే ఐటీ అంటే అర్థమయ్యేది కాదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటని అడుగుతున్నారు. ఇప్పుడు కంప్యూటింగ్లో 1000 టైమ్స్ ఫాస్టర్గా చేయగలిగేది క్వాంటమ్ కంప్యూటింగ్. అలాంటి క్వాంటమ్ కంప్యూటర్స్ పెట్టి భవిష్యత్తులో ఏఐ కూడా ఒక పిలిపిచ్చాను. ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఏఐ ప్రొఫెషనల్ ఉండాలి. యూస్ కేస్ అన్న తయారు చేయాలి, లేకపోతే ఏఐ అన్న వాడుకోవాలి అని ఒక పిలిపిచ్చాను. నా ఆలోచన ఒకటే, 2047కి భారతదేశంలో అగ్రజాతిగా ఎక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు ఎవరంటే దానికి తెలుగువారు చిరునామాగా ఉండాలనేది నా ఆలోచన. రెండోది, ప్రపంచంలోనే నాలెడ్జ్ ఎకానమీలో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్గా తెలుగు వాళ్ళు ఉండాలని నా ఆలోచన. ఇది ఉండాలని ఆలోచన పెట్టుకుంటే లాభం లేదు. మీరు కూడా ఏ విధంగా అయితే నిర్దిష్టమైన ఒక టార్గెట్స్ పెట్టుకున్నారో నేను కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నా. అందుకని ఈరోజు ఏఐ అనేది రియాలిటీ. మా ఆఫీసర్స్ అందరికీ కూడా ఏఐ నేర్పించాలనే ఉద్దేశంతోనే క్లాసులు పెట్టాం. నేర్చుకుంటారా అంటే చాలామంది ఫాలో అవుతారు, కొంతమంది అని నేర్చుకుంటారు. వన్స్ ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే ఈరోజు ఇక్కడ మీరు నారాయణ ఇన్స్టిట్యూట్లో ఎట్టయితే ప్రతి ఒక్కసారి ఆల్ టీచర్స్ అంతా రేటింగ్ కానీ మానిటరింగ్ కానీ పర్ఫెక్ట్గా సిస్టమ్స్ ఉంటాయి మీకు. మేము కూడా గవర్నమెంట్లో అది తయారు చేయగలిగితే ఆటోమేటిక్గా కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. నిన్న మొన్న మీరు చూసుంటారు, మీరు ఏ సిస్టమ్స్ అయితే ఫాలో అవుతున్నారో మేము కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా ఏ పని కావాలన్నా, ఏ రిజల్ట్ కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా రియల్ టైంలో ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 270 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అనదర్ 4 monthsలో 1000 సర్వీసులు ఇస్తాం. ఏ వ్యక్తి ఏ ఆఫీసుకు పోయే పని లేదు, మీరు టైప్ కూడా చేసే పని లేదు. హాయ్ అని మీరు ఏదైతే మేము ఇచ్చిన నెంబర్ కొట్టి మీకేం కావాలనో చెప్తే ఆ పని చేసి మళ్ళా మీకు సమాధానం చేసే పరిస్థితి తీసుకొస్తాం. మేము మీ ప్రైవేట్ సెక్టర్లో ఎట్లయితే మీరు కంపీట్ చేస్తున్నారో మీకంటే ఇంకా ఎఫెక్టివ్గా చేయాలని మైండ్ సెట్ షిఫ్ట్లో ఈరోజు గవర్నమెంట్ ఉంది. దట్ ఇట్ ఈస్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అది ఆ ప్రాక్టీస్, పాజిటివ్ మైండ్ సెట్తో మనం పోతే ఏదైనా చేయగలుగుతాం. That's amazing to know, sir. I can see a lot of passion in your journey. సో ఎప్పుడైతే ఒక మనిషికి డెడికేషన్, కన్సిస్టెన్సీ అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉంటుంది అండ్ దే విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. చిరంజీవి సార్, మై లాస్ట్ క్వశ్చన్ ఇస్ టు యూ సార్. సో I want to ask you if you want to share one powerful message that will help in rewiring everyone's mindset. Yes, జీవితం అన్నది కేక్ వాక్ కాదు, పూల పాన్పు కాదు. ప్రతి క్షణం ప్రతి చోట ఇందాక మీరు అన్నట్లుగా అబ్స్టికల్స్ వస్తుంటాయి, ఆటంకాలు వస్తుంటాయి, ప్రతిబంధకాలు వస్తుంటాయి అండ్ ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మనం గోల్ స్ట్రాంగ్గా అనుకుంటాం, దానికి కావాల్సిన కష్టం పడుతుంటాం, దానికి కావాల్సిన అవకాశాలని మనం చేజిక్కుంచుకొని ముందుకు వెళ్ళటం కోసం అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేస్తుంటాం. మరి తప్పెక్కడ జరిగింది అంటే నీకు ఎన్నో అన్ఫోర్సీన్ బయటకు వస్తుంటాయి, ఒక డిస్ట్రక్షన్స్ వస్తుంటాయి, డిసప్పాయింట్మెంట్స్ వస్తుంటాయి, నేను డీమోటివేట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇలాంటి డీలు ఎన్ని ఉన్నా సరే దాన్ని ఢీ కొనాలంటే ఒక డిటర్మినేషన్ ఉండాలి. అది వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే బెదరకూడదు, మన ధ్యేయం చెక్కు చెదరకూడదు, అకుంఠిత దీక్షతోటి ముందుకు వెళుతూ ఉండాలి. నా విషయానికి వస్తే కనుక నేను వచ్చిన కొత్తలో డెఫినెట్లీ నన్ను డిసప్పాయింట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను హీరోగా ఎదుగుతున్న సమయంలో, హీరోగా 4-5 సినిమాలు చేస్తున్న సమయంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ నన్ను ఒక తక్కువ స్థాయి రౌడీ వేషాల కోసం అడిగారు. కొత్తలుడు అని, కొత్తపేట రౌడీ అని, అలా మోసగాడని ఇట్లాగా అడుగుతుంటే పెద్ద పెద్ద హీరో, నేను ఒక పక్క నుంచి మంచి హీరో వేషాలు వేస్తున్నాను. కొన్ని యాంటీ హీరో అయి ఉండొచ్చు, బట్ హీరో లీడ్ మ్యాన్ క్యారెక్టర్స్ వేస్తుంటే ఎక్కడో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అబ్బా ఏంటి నేను హీరోగా పాజిటివ్ క్యారెక్టర్గా, చట్టాన్ని కళ్ళు లేవు ఇలాంటి సినిమాల్లో హీరోగా చేస్తుంటే నన్ను చిన్న చిన్న రౌడీ వేషాలు ఏమంటున్నారు, నా జీవితం ఏమైపోతుంది, ఇలా కాదు కదా అని అనుకునే పరిస్థితి, వాళ్ళకి ఎదురు చెప్పలేని పరిస్థితి. కానీ లోపల ఒకటే ధైర్యం,
ఎన్ని వేషాలైనా వేయనివ్వండి, ఎటువంటి వేషాలు వేయనివ్వండి, నేను ఖచ్చితంగా అలాంటి వాటి కోసం ఎదురు చూస్తాను. అలాంటి ఖచ్చితంగా వస్తాయని ఒక దీక్ష, ఒక నమ్మకం నాకు. ఆ నమ్మకం నిలబెట్టింది. అండ్ ప్రేక్షకులు, నేను చిన్న చిన్న విలన్ పాత్ర 2-3 సార్లు సినిమాలు